హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ అండి. లాస్ట్ టైం మనం ఫైనాన్షియల్ ఎయిడ్, స్కాలర్షిప్ వాటి గురించి మాట్లాడుకున్నాం కదా. పెద్ద స్టాక్స్, షేర్స్ అదేదో పెద్ద పెద్ద వర్డ్స్ అన్నట్టుగా నెగ్లెక్ట్ చేస్తాం. అసలు అవేంటి? ఈరోజు మళ్ళీ మనతోటి మాధురి చోప్రాలా గారు ఉన్నారు. షీఈస్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అండి. షీ అడ్వైజెస్, ఫ్యామిలీస్కి అడ్వైజ్ చేస్తారు. మనకి కూడా అసలు ఇవాళ యాన్యుటీస్ అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకుందామండి. యాన్యుటీస్ అంటే యాక్చువల్లీ షేర్స్, స్టాక్స్, యాన్యుటీస్ ఇవన్నీ ఒకటేనా అండి? అసలు మాకు జనరల్గా ఐడియా ఇవ్వండి, అసలు ఏంటి యాన్యుటీస్ అనేది. థ్యాంక్ యూ మధు గారు. So as part of empowering families through financial literacy, we are bringing this program. So I would be giving some information about annuities today, and also a very good question andi. Chaala mandi adugutu untaru mammalni kuda. సో ఏమిటంటే స్టాక్స్ అవి కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాము, స్టాక్స్లో పెడతాము, అండ్ అట్ ద సేమ్ టైం ఇవి సో యాన్యుటీస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. స్టాక్స్ మీరు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఆల్సో ఆఫ్ కోర్స్ మీరు మీ దగ్గర ఉండే సేవింగ్స్ కానీ అవి తీసుకెళ్ళి అందులో పెడతారు. బట్ యాన్యుటీస్ గురించి చెప్పాలంటే యాన్యుటీస్ ఆర్ స్టడీ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ అండి. యూ గెట్ ఎ స్టడీ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ వెరీ లో రిస్క్, and you definitely irrespective of the market conditions you get a full or even partial steady stream of income that you can plan for yourself as part of a steady income పెట్టుకోవచ్చు. మీకు పెన్షన్ ప్లాన్ లాగా మీరు వింటుంటారు కదా. అంటే నాకు యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద రిటైర్మెంట్ ప్లానింగ్. ఒక రిటైర్మెంట్కి మనం దగ్గర అవుతున్నాము, మనం 30sలో ఉన్నాము, 40sలో ఉన్నాము, 50sలో ఉన్నాము, 60sకి వస్తున్నాము, మనం ఒక స్టడీ ఇన్కమ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఒక పెన్షన్ ప్లాన్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు మీకు మీరు. సో యూ కెన్ క్రియేట్ ఎ పెన్షన్ ప్లాన్ ఫర్ యువర్ సెల్ఫ్, ఆర్ యూ వాంట్ ఎ లంప్ సమ్ మనీ. I want to invest for 10 years, but I want to cash it after 10 years. So you can do that. So that is ఇండియాలో మనకి TDR, FDR ఉండేది అలాంటిదా? Fixed income deposit. Yeah, fixed deposit. At the end of the fixed deposit you get it back. So ఇప్పుడు ఇదేమిటంటే annuities you have 3 different అండి. Low risk, medium risk and high risk based on the risk level that you are comfortable with, and we are gonna cap every investment that you're talking to us. So అది కూడా యాన్యుటీస్ ఏంటి? ఇట్స్ అ కాంట్రాక్ట్. ఇట్స్ అ కాంట్రాక్ట్ బిట్వీన్ ద కంపెనీ, ఇన్సూరింగ్ కంపెనీ, అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ, అండ్ వీ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఏ స్టడీ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్. అది గ్యారంటీడ్. ఆ గ్యారంటీడ్ కూడా మీరు ఎంతకైతే మీరు మనకి 2 to 8 మనం కొన్ని అనుకుంటాం అనమాట. క్యాప్ కావాలి నాకు, ఇంతకంటే లో వెళ్ళడానికి లేదు అని. ఇప్పుడు మనం ఒక 100K ఇన్వెస్ట్ చేసామనుకోండి స్టాక్స్లో, పైకి వెళ్ళిన డ్రాప్ అవ్వడానికి 100K కెన్ బికమ్ ఈవెన్ 90K, 80K అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ మనకి యాన్యుటీస్లో అలా జరగదండి. irrespective of the market condition you will have a very guaranteed steady stream, and you can say నాకు 1500 I want per month as my monthly income. So I can set up my own pension plan, or I want we will leave the 100K and it becomes 150K as the accumulation. So you could also cash that lump sum money and say that I want to take the 150K after the maturity of that annuity. Okay. So this is how annuities work. So flexibility ఉంటుంది. స్టాక్స్, షేర్స్లో ఉండని ఈ ఫ్లెక్సిబిలిటీ దీంట్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్టాక్స్, షేర్స్లో నాకు తెలిసిన దాన్ని బట్టి మీరు ఏంటంటే కరెక్ట్గా టైంకి మనం తీసుకోగలిగితే కనుక ఎంత ఎక్కువ లాభాలని మనం క్యాష్ చేసుకోవచ్చు. కరెక్ట్. అది దీంట్లో ఉండదు, అది లిమిటేషన్ ఉంటుంది. కానీ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో సంబడి హూ డజంట్ వాంట్ టు బీ సో అడ్వెంచరస్ కెన్ బీ ఇన్ యాన్యుటీ. సో ఒక చిన్న కరెక్షన్ అండి. సో దీంట్లో గ్రోత్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే ఏమిటంటే ఇప్పుడు మనకి 30% వెళ్ళింది అనుకోండి యాన్యుటీ, యూ గెట్ 30%. దాంట్లో అప్పర్ లిమిట్ ఉండదు. మీకు అప్పర్ లిమిట్ ఏమి ఉండదు, లోవర్ లిమిట్ మాత్రం క్యాప్ చేస్తాం. క్యాపింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సేవింగ్స్లోనో దేంట్లోనో పెట్టుకుంటే మీకు 0.5% రావచ్చు, 0.6% or 9.9%. యాన్యుటీస్లో కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. 2% ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద యాన్యుటీ దట్ యూ సెలెక్టెడ్. 2%, 8%, కొన్ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ షార్ట్ గ్రోత్ ఉన్న యాన్యుటీస్ కూడా ఉంటాయి. దే కెన్ గో ఈవెన్ 25%, 30% వెళ్ళినవి కూడా ఉన్నాయి. ఎంత వస్తే అలాగా దాన్ని బట్టి వస్తుంది. సో ఎక్కడ మనం తీసుకోవాలి యాన్యుటీ? ఎక్కడ, ఎలా అప్లై చేయాలి? అది యాక్చువల్గా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మనం ఎలా అప్లై చేయాలి అంటే ఫస్ట్ యాన్యుటీస్ రిటైర్మెంట్ ప్లానింగ్ దానిలో మనం ముందు ఎడ్యుకేట్ చేస్తాం మిమ్మల్ని. మీకు యాక్చువల్గా నాకు ఈ పర్టికులర్ ఈ 50sకి రిటైర్ అవుదాం అనుకుంటున్నా, లేకపోతే 55కి, 60కి, వాట్ ఎవర్ ఈస్ యువర్ రిటైర్మెంట్ ప్లాన్,
అండ్ యూ కెన్ సే అప్పటి నుండి నాకు ఒక ఇన్కమ్ స్ట్రీమ్, నాకు ఒక 15 మనకి ఇంకొక విషయం మాట్లాడుకోవాలండి. ఆన్ అన్ యావరేజ్ అమెరికన్స్ ఎంత కాలం బతుకుతారు అంటే ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద అమెరికన్ స్టాట్స్ 85 ఫర్ మేల్ అండ్ ఆల్సో 87 ఫర్ ఫీమేల్. సో అంటే ఏమిటంటే 87 వరకు బతికితే 65 నుంచి మీకు 87 వరకు మీకు వాట్ ఈస్ యువర్ ఇన్కమ్ స్ట్రీమ్. సో యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్ అవుట్. అండ్ మీకు తెలుసు కదా మనకు ఉండే ట్యాక్సెస్, మన ప్రాపర్టీ ట్యాక్సెస్ ఇవన్నీ కడతాం ప్రతి సంవత్సరం. అవన్నీ కాకుండా మీ మెడికల్ ఎక్స్పెన్సెస్ అవన్నీ చూసుకొని దెన్ హౌ మచ్ అడిషనల్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ వస్తాయి మీకు. తర్వాత దానిపైన కూడా మీకు కావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వి ఎస్టిమేట్ హౌ మచ్ ఈజ్ యువర్ ఇన్కమ్ దట్ ఈస్ కమింగ్, ఎంత అవసరం ఉంటుంది మీ కుటుంబానికి అని చూసి దానిపైన ఇచ్చేసి. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాన్యుటీస్ ఏమైనా ఉన్నాయండి, ఒకటేనా లేకపోతే? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాన్యుటీస్ ఉన్నాయండి. మనకి డిఫర్డ్ యాన్యుటీస్, తర్వాత ఫిక్స్డ్ యాన్యుటీస్, మనకి వేరియబుల్, ఇండెక్స్డ్ ఇలా ఉన్నాయి. అంటే నేను కొంచెం అది చెప్తాను ఎలా ఉన్నాయో యాన్యుటీస్ డిఫరెన్స్ అనేది. సో యాన్యుటీస్లో ఏమిటంటే 2 ఫేజెస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే అక్యుములేషన్ ఫేజ్, ఎప్పుడు ఆ యాన్యుటీ ఎలా అక్యుములేట్ అవుతోంది అనేది, అది డబ్బులు యాడ్ అవుతున్న ఫేజ్. ఇంకొకటి పే అవుట్ ఫేజ్ అంటారు, అంటే ఎలా డబ్బులు తీసుకుంటున్నాము అని. తర్వాత మనకి యాన్యుటీస్లో ఇంకొక ఇంపార్టెంట్ మనం అంటే ద ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు డిస్కస్ ఇస్ హౌ ఆర్ యూ పేయింగ్ ద ప్రీమియం, విచ్ మీన్స్ హౌ ఆర్ యూ పేయింగ్ ఫర్ దట్ యాన్యుటీ. Is it fixed income, fixed premiums that you want to pay? Like I can say that I can pay in 5 equal installments. First 5 years lo nenu pay chestastanu annuity ani cheppachu. Or you could say that I want to pay lump sum right at the beginning. Nenu first lone na daggara 100k undi, nenu invest chestastanu. So or somebody can say I'll pay 200k in 5 installments and I want to invest for my పెన్షన్ ప్లాన్, విచ్ ఇస్ నాకు 10 years తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత నాకు ఇది నాకు ఒక స్టడీ ఇన్కమ్ లైక్ ఏ పెన్షన్ ప్లాన్. అండ్ సమ్ పీపుల్ కమ్ బ్యాక్ టు అస్ అండ్ సే ఐ వాంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ద పెన్షన్ ప్లాన్ ఐ వాంట్ ఎ లంప్ సమ్, సో ఐ కుడ్ రెనోవేట్ మై హోమ్ ఆర్ ఐ కుడ్ travel to Alaska, whatever their plan is, right? So they say can we do that as a lump sum cashing out at the end? అది కూడా చేయొచ్చు. లేకపోతే పెన్షన్ ప్లాన్ లాగా నాకు $1,500 పర్ మంత్, లేకపోతే 2,000-3,000 కావాలి స్టడీ ఇన్కమ్ పర్ మంత్, అలా ఫిక్స్ చేయండి వాట్ ఎవర్ అమౌంట్ ఐ గెట్. సో వీ డూ బోత్ ఆఫ్ దెమ్. సో ఇన్సూరెన్స్ లాగా బేసిక్గా ఇది ప్రతి మచ్ విత్ ద ఇన్సూరెన్స్ కంపెనీ ఓన్లీ వీ డూ ఇట్. ఇట్ ఈస్ అ గ్యారంటీడ్ ఇన్కమ్ ఆఫ్ స్ట్రీమ్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ లో రిస్క్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ ఎ క్యాప్ అట్ ద బాటమ్. బట్ ద గ్రోత్ మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా, యూ మేక్ మనీ అండ్ యూ గ్రో మనీ, యూ ఆల్సో ప్రొటెక్ట్ యువర్ మనీ చేసినప్పుడు ఇది గ్రోలో వస్తుంది. అంటే రిటైర్మెంట్ లో వేర్ యూఆర్ గ్రోయింగ్ యువర్ ప్లాన్ చేసుకుంటాం, ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్ చేసి మన రిటైర్మెంట్ టైం కి ఈ డబ్బులు వచ్చేలాగా ఇండియాలో ఇన్సూరెన్స్ కట్టుకుంటాం కదా, సో మెచ్యూరిటీ ఆర్ వాట్ ఎవర్ వెన్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ యూ గెట్ దట్ మనీ బ్యాక్. ప్లాన్ చేసుకోవచ్చు. వీ కెన్ ప్లాన్ ఈ టైం కి నాకు మెచ్యూరిటీ కావాలి, ఈ టైం కి నాకు ఇంత ఇన్కమ్ కావాలి అని కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనకు కట్టే అమౌంట్ ఉంటుంది. ఎస్. అండ్ ఆ తర్వాత మనం ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఇందులో మనకి యాన్యుటీ యొక్క మన టైం ఫ్రేమ్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ ఫేజింగ్. మనకి 3 years యాన్యుటీనా, ఇది 5 years యాన్యుటీనా, యూ వాంట్ టు డూ ఎ 10-year యాన్యుటీ, దట్ ఈస్ యాక్చువల్లీ ద డ్యూరేషన్ ఆఫ్ ద వేర్ యూ వి కాల్ ఇట్ యాజ్ అక్యుములేషన్. ఇది ఈ 3 years లో అక్యుములేట్ అవుతుంది మనీ, ఆర్ 5 years లో ఆర్ 10 years లో. సో దట్ ఈస్ ద డ్యూరేషన్. ఫైనాన్స్ ఈజ్ ఆల్ అబౌట్ టైమ్ అండి. How much time you give to your money, that's all, and it will grow nicely. Like మీరు మొక్కలు బాగా చేస్తుంటారు కదా, మొక్కలకి ఎలా అయితే అటెన్షన్ ఇచ్చి దాన్ని గ్రో చేస్తారో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అలాగే వదిలేయకూడదు, మధ్యలో వదిలేయకుండా మనం చూసుకుంటూ ఉండాలి. ఓకే, ఎగ్జాక్ట్లీ. బట్ ఒక డౌట్ ఏంటంటే అండి, యాన్యుటీని ఇప్పుడు మనకి వద్దు అనుకుంటే అమ్మేయచ్చా, లేకపోతే ఇప్పుడు సడన్ గా ఏదైనా అయ్యింది అనుకోండి వాళ్ళకి, అప్పుడు ఏమవుతుంది, ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఏమవుతుంది, లేకపోతే మనం ఏం చేయొచ్చు అప్పుడు యాన్యుటీ నెక్స్ట్ భవిష్యత్ ఏంటి? ఓకే, సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో మనకి సో దట్ క్వశ్చన్ ఈస్ కెన్ ఐ సెల్ మై యాన్యుటీ? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. సో యూ కెన్ డెఫినెట్లీ సెల్ యువర్ యాన్యుటీ అండ్ వన్స్ ఇట్ గెట్స్ మెచ్యూర్ you are actually you get a lump sum, right? You can actually అండ్ అట్ ద సేమ్ టైం మనం మధ్యలో ఉన్నాము, దానికి కూడా కొన్ని ఉన్నాయి కొన్ని క్లాసెస్, బట్ యూ కెన్ డెఫినెట్లీ సెల్ యువర్ యాన్యుటీ. We say not to sell the annuity but try to transfer or do some other stuff. అలా చేసుకుంటే మంచిది. We don't want you, కొంచెం అది కాంట్రాక్ట్ కదా, సో we want to keep that.
So the second question is, what if something happens to me? It is exactly like how you're protecting your money. So as part of the families and how we protect, if something happens to the person who has invested in that annuity, there is a death benefit that comes to the beneficiary. సో బెనిఫిషియరీకి మనం ఎలా అయితే మనం టర్మ్ లైఫ్ ఆర్ హోల్ లైఫ్ అండ్ ఐయుఎల్లో మనం అనుకుంటామో ఇక్కడ కూడా అంతే. సంథింగ్ హ్యాపన్స్ టు ద పర్సన్ annuitant who is actually investing in this, or the investor. We call that as retiree or investor who is putting some money in the సో ట్యాక్స్ పడుతుందండి యాన్యుటీ మీద ట్యాక్స్లు కూడా పడతాయా? Yeah, okay, I think I need to discuss about this is a very good question. So we have taxable, tax deferred and tax gain అండి. మీకు 3 రకాలు ఉంటాయి. సో మనకి ఇవన్నీ కూడా tax deferred. Annuities are all tax deferred. What is tax deferred means is మనకి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ గ్రో అయిన తర్వాత అట్ ఎ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం అక్యుములేషన్ ఫేజ్లో గ్రో అవుతుంది. ఇప్పుడు 100K బికమ్స్ 150K అనుకోండి. ట్యాక్స్ డిఫర్డ్ అంటే ఏంటంటే ఆ 50K మీద మాత్రమే వెన్ యూఆర్ క్యాషింగ్ ఇట్ అవుట్ యూ గెట్ ట్యాక్సెస్. సో అప్పుడు ఎప్పుడైతే మీరు క్యాష్ చేసుకుంటారో అప్పుడు, అంతకుముందు వరకు ఆ ట్యాక్స్ గెయిన్ అలా వెళ్తూనే ఉంటుంది, యాడ్ అవుతూ వెళ్తుంది. మీ మెయిన్ ప్రిన్సిపల్ అమౌంట్కి అక్యుములేటెడ్ మనీ విల్ గో ఆన్ యాడింగ్. యూ గెట్ ట్యాక్స్ ఓన్లీ వెన్ యూఆర్ withdrawing or when you are actually cashing it out. అది ట్యాక్స్ డిఫర్డ్. తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఉందండి యాన్యుటీస్లో. ఇక్కడ ఒక టిప్ కూడా ఏంటంటే, ఆ ట్యాక్స్ గెయిన్ తీసుకెళ్ళి మీరు ఎల్టీసీలో కనుక అంటే లాంగ్ టర్మ్ కేర్లో కనుక పెడితే, సో విచ్ మీన్స్ ఇట్ ఈస్ అ ట్యాక్స్ గెయిన్, కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ వస్తుంది. ఓకే, అంటే ఈ 50,000 కూడా మీరు ట్యాక్స్ గెయిన్ అయింది కదా, ఆ అక్యుములేటెడ్ ట్యాక్స్ని తీసుకొని వెళ్ళి ఎల్టీసీ విచ్ ఈస్ అ రిటైర్మెంట్ ప్లానింగ్ వన్స్ అగైన్, ఎల్టీసీ లాంగ్ టర్మ్ కేర్లో పెడితే మీ బెనిఫిట్స్లో ఇట్ ఈస్ అ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. సో యూ కెన్ డూ ట్యాక్స్ డిఫర్డ్ అండ్ ఆల్సో ద ట్యాక్స్ గెయిన్, ట్యాక్స్ ఫ్రీ కూడా చేసుకోవచ్చు. సరిగ్గా మెచ్యూర్ అయినప్పుడు ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఆ అమౌంట్ తీసేసుకుంటే ట్యాక్స్ పడుతుంది. ఆ అమౌంట్ తీసుకెళ్లి లాంగ్ టర్మ్ కేర్ లో పెడితే కనుక ట్యాక్స్ ఫ్రీ, అసలు ట్యాక్స్ కట్టక్కర్లేదు. అది మళ్ళీ మనకి కంటిన్యూ అవుతుంది రిటైర్మెంట్ లో. సో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ మనం అందుకని ఇంట్లో కాకుండా పార్క్లో పెట్టుకున్నామండి ఇంటర్వ్యూ. సో వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. జాగ్రత్తగానే ఉన్నాము. అండ్ యూ ఆల్సో టేక్ కేర్ అండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. అండ్ మీ క్వశ్చన్స్ అన్నీ చెప్పండి. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండండి. థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్ యూ. బాయ్.